సో ఆర్థ్రోస్కోపిక్ బ్యాంకార్డ్స్ రిపేర్ అంటే ఏంటి అంటే ఎవరికైతే యాంటీరో ఇన్ఫీరియర్ గ్లీనాయిడ్ లేబ్రమ్ కనుక టేర్ ఉండి ఆ పార్ట్లోంచి అది చినిగిపోతుందో అక్కడ మనము బేసిక్గా ఈ బ్యాంకార్డ్స్ రిపేర్ అనేది లాటరల్ పొజిషన్లో చేస్తారన్నమాట. అంటే ఇలా పేషెంట్ ఇలా పడుకొని ఉంటాడు. సో 3 పోర్టల్స్ పెడతాం. పోస్టీరియర్ పోర్టల్, యాంటీరో సుపీరియర్ పోర్టల్, యాంటీరో ఇన్ఫీరియర్ పోర్టల్ అని 3 పోర్టల్స్ పెట్టడం జరుగుతుంది. సో చేసే డాక్టర్ హెడ్ అండ్ వైపు నించొని ఉంటారు. సో ఇది మొత్తం కెమెరాలో చూసి చేయడం జరుగుతుంది. సో పేషెంట్ కంప్లీట్ బాడీ అనస్థీషియాలో ఉంటారు. జిఏ అనస్థీషియా అంటారు అనమాట. సో పోస్టీరియర్ పోర్టల్, యాంట్రో సుపీరియర్ పోర్టల్, యాంట్రో ఇన్ఫీరియర్ పోర్టల్. సో యాంట్రో సుపీరియర్ పోర్టల్ అనేది మనకి ఇక్కడ వ్యూయింగ్ పోర్టల్ అనమాట. అది చూస్తూ ఉంటాం. సో ఈ యాంట్రో ఇన్ఫీరియర్ పోర్టల్ ద్వారా మనం ఒక యాంకర్ పెడతాం. ఎక్కడ పెడతామంటే ఈ యాంట్రో ఇన్ఫీరియర్ ఏరియా ఆఫ్ ద గ్లీనాయిడ్ అనమాట. అక్కడ 5:30 పొజిషన్, 4 o'clock పొజిషన్, తర్వాత 2 o'clock పొజిషన్, అట్లా మినిమం ఒక 2-3 యాంకర్స్ అయినా పెడతాం. పెట్టి యాంకర్ వేసిన తర్వాత యాంకర్కి థ్రెడ్స్ అనేవి వస్తాయి. సో థ్రెడ్స్ వచ్చిన దాంట్లో ఏం చేస్తామంటే బయట తీసుకుంటాం. ఓకేనా? ఎక్కడి నుంచి బయట తీసుకుంటాం? గ్లీనాయిడ్ లేబ్రమ్ నుంచి బయట తీసుకుంటాం. బేసిక్గా మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే క్యాప్సులార్ షిఫ్ట్ అంటారు. బేసిక్గా ఆ గ్లీనాయిడ్ లేబ్రమ్ చినిగిపోయింది కదండి, ఆ చినిగిపోయిన దాన్ని మనం కుడుతున్నాం. మళ్ళీ డిస్లొకేట్ కాకుండా చేస్తాం అన్నమాట. సో అది యాంకర్ వేయడము, లేబ్రమ్ నుంచి బయట తీసుకోవడం, ఇట్లా కుట్టులా తీసుకోవడము, తర్వాత నాట్స్ వేసేయడం, అట్లా ఆర్థ్రోస్కోపిక్గా చేస్తాం అన్నమాట. సో ఇది బ్యాంకార్డ్స్ రిపేర్. సో ఆర్థ్రోస్కోపిక్ కఫ్ రిపేర్ అంటే ఏంటంటే దీన్ని 2 రకాలుగా చేస్తారండి. కొంతమంది సర్జన్స్ పేషెంట్ ఇలా పడుకొని ఉంటాడు లాటరల్ పొజిషన్లో, కొంతమంది సర్జన్స్ ఇలాగా బీ చైర్ పొజిషన్లో చేస్తారు. సో దీనికి ఏంటంటే పోస్టీరియర్ పోర్టల్, లాటరల్ పోర్టల్, ఇంకొక పక్కన ఇంకో పోర్టల్ పెడతాం. పెట్టి మనము స్క్రీన్లో చూసి చేసే ప్రొసీజర్. ఈ కఫ్ అనేది చినిగిపోతూ ఉంటుంది. అది డీజనరేటివ్ టేర్ అవ్వచ్చు, ట్రామా వల్ల, దెబ్బ తాకడం వల్ల, యాక్సిడెంట్స్ వల్ల కూడా చినగచ్చు. ఈ కఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం షోల్డర్ మూమెంట్స్ ఇట్లా పైకి లేపడానికి, ఇట్లా అనడానికి ఈ షోల్డర్ రొటేటర్ కఫ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. 4 మజిల్స్ అనేవి ఉంటాయి: సూప్రాస్పైనటస్, ఇన్ఫ్రాస్పైనటస్, టెరిస్ మైనర్, సబ్స్కాపులారిస్. దీస్ 4 ఆర్ వెరీ ఇంపార్టెంట్ మజిల్స్ అనమాట. సో ఇవి ఏమన్నా చినిగితే, ఈ రొటేటర్ కఫ్ ఏమైనా చినిగితే పేషెంట్కి ఏంటంటే నొప్పితో పాటు చెయ్యి పైకి లేపలేడు. కంప్లీట్గా కనుక చినిగిపోతే పైకి లేపగానే టప్పని పడిపోతుంది. డ్రాప్ ఆన్ టెస్ట్ అంటారు. అది పాజిటివ్ ఉంటుంది. సో ఎలా రిపేర్ చేస్తామంటే సేమ్ ఇందాక చెప్పినట్టు బ్యాంకార్డ్స్కి కఫ్లో కూడా హెడ్ దగ్గర దీంట్లో మళ్ళీ సింగిల్ రో రిపేర్ అని ఉంటుంది, డబల్ రో రిపేర్ అని ఉంటుంది, చాలా రకాలు ఉన్నాయి. బట్ క్లుప్తంగా చెప్పడానికి ఇక్కడ ఒక యాంకర్ వేస్తాము, కఫ్లోంచి బైట్స్ తీసుకుంటాము, తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి కుట్లు అనేది వేయడం జరుగుతుంది, నాట్స్ అనేది వేయడం జరుగుతుంది. సో కఫ్ టేర్ ఎందుకు వస్తుందంటే 2 రకాలు బేసిక్గా అండి. ఒకటి ఏమైనా ట్రామా, దెబ్బ తాకినా, ఏదైనా యాక్సిడెంట్ అయినా కఫ్ అనేది జినిగిపోతూ ఉంటుంది. ఇంకొన్నిసార్లు ఏంటంటే మనకి వయసు వచ్చే పాటు డీజనరేటివ్ టేర్స్, అంటే వయసుతో పాటు కూడా ఈ కఫ్ అనేది చినిగిపోతూ ఉంటుంది. సో ఇవి బేసిక్గా 2 రకాల రీజన్స్. ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్లో వాళ్ళు రిపీటెడ్గా ఈ ఓవర్ యూజ్ యాక్టివిటీస్ చేస్తుంటారు కొంతమంది. ఇట్ కెన్ బి కార్పెంటర్స్ కానివ్వండి, ప్లంబర్స్ కానివ్వండి, ఓవర్ యూజ్ చేయడం వల్ల ఈ కఫ్ అనేది డీజనరేషన్ అయ్యి చినిగిపోతుంది. అంటే పార్షియల్గా చినిగితే ఏం కాదు, బట్ కంప్లీట్గా చినిగి వాళ్ళు చెయ్యి పైకి లేపలేకపోవడము, లేపిన తర్వాత టప్పని కింద పడిపోవడము, వాళ్ళు ఇట్లా లేపలేరు, వాళ్ళు ఈ చేత్తో లేపుతారు. విపరీతంగా నొప్పి ఉంటుంది. నొప్పి తట్టుకోలేనంత ఎక్కువ ఉంటుంది అనమాట. రొటీన్ పనులు చేసుకోలేరు. షర్ట్ వేసుకోవడము, లేదా ఇంట్లో ఏదైనా వస్తువులు లిఫ్ట్ చేయడం, వాళ్ళు ఏం చేయలేరు. ఏదైనా పైన ఉన్న ఆబ్జెక్ట్ని తీసుకోలేరు. ఇట్లా చాలా పెయిన్స్ వస్తూ ఉంటాయి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ హెల్త్ అండ్ బ్యూటీ.